టాలీవుడ్ మూవీస్లో నంబర్ 1 పొజిషన్లో హీరో పవన్ కళ్యాణ్ ఆబ్వియస్గా అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కడికే ఫాలోవర్స్ ఉంటారు, ఫ్యాన్స్ కాదు ఫాలోవర్స్. బికాస్ హీఈస్ ఎ ట్రెండ్ సెటర్. ఎందుకంటే ఆయన కొంచెం తిక్కుంది, దానికి కొంచెం లెక్క ఉంది. తను చాలా యూనిక్గా ఉంటాడు, సింపుల్ యాక్టర్, అందరికీ త్వరగా అట్రాక్ట్ అవుతాడు. పవన్ కళ్యాణ్ ఆల్వేస్ పవన్ కళ్యాణ్, ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటాడు. అనుకున్న క్రేజే వేరే. ఆయన సోషల్ సర్వీస్ కూడా బాగా చేస్తాడు. డైలాగ్స్, కామెడీ సూపర్. చాలా మాస్ హీరో ఉంటారు, అందరూ ఫేవరెట్ హీరో ఆయన. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉండు కాబట్టి ఆయన ఉన్న క్రేజ్ వేరే, ఇంకెవరికి లేదు వేరే టాలీవుడ్లో. టాలీవుడ్ మూవీస్లో నంబర్ 1 పొజిషన్లో ఏ హీరో ఉన్నాడు? నా దృష్టిలో మాత్రం మహేష్ బాబు ఉండన్న. నాకు ఇష్టమైన హీరో అంటే చిన్నప్పటి నుంచి మహేష్ బాబు. చార్మింగ్ ఫేస్, డైలాగ్ డెలివరీ అన్నీ బాగుంటాయి. అన్నీ ఏదైనా లక్కీ మూవీ లెక్క తీస్తాడు అన్న, కిరాక్లో తీస్తాడు. దూకుడు, ఇప్పుడు ఆగాడు, వన్ లాంటి మంచి మూవీస్ తీస్తాడు. వన్ సినిమా హాలీవుడ్ కూడా చాలా మంచిగా హాలీవుడ్ కథలాగా తీసుకొచ్చి ఆయన 3 letters వర్డ్తో తీస్తాడు మ్యాక్సిమం, అదే హిట్ అవుతున్నాయి కిరాక్లా. ఈ మహేష్ బాబు అంటే పిచ్చ ఫ్యాన్ నేను. మహేష్ బాబు ఎందుకు? పంచెస్ మస్తు వేస్తాడు, స్మార్ట్గా ఉంటాడు. కానీ ఏంటంటే ఇంకా మంచి మంచి మూవీస్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఇంకా మళ్ళీ సెకండ్ ప్లేస్ ఎవరికి? అల్లు అర్జున్. థర్డ్ ప్రభాస్. ఓ థ్యాంక్ యూ. ఎందుకు టాప్ 1లో ఉన్నాడు? అంటే ఏదో అతను సినిమా తీసినా తీయకుండా వచ్చిందంటే మాకు అది ఒక క్రేజ్ అంతే. నాకు కొంచెం తిక్కుంది, దానికి కొంచెం లెక్క ఉంది. టాలీవుడ్లో చూసుకుంటే కనుక ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్ పవన్ కళ్యాణ్దే ఉంది, అండ్ ఫస్ట్ హిందీ సాంగ్ కూడా పవన్ కళ్యాణ్దే ఉంది. సెకండ్ ప్లేస్ ఎవరికి? ప్రభాస్. మహేష్ బాబు. మళ్ళీ సెకండ్ ప్లేస్ ఎవరికి? సెకండ్ ప్లేస్ వచ్చేసి మహేష్ బాబు, లేకుంటే ప్రభాస్. థర్డ్ ఎన్టీఆర్. టాలీవుడ్ మూవీస్లో నంబర్ 1 పొజిషన్లో ఏ హీరో ఉన్నాడు? అల్లు అర్జున్. ఎందుకంటే అల్లు అర్జున్ యాక్టింగ్ అవన్నీ పక్క పెట్టన్నా, డ్యాన్స్ అయితే కిరాక్ చేస్తాడు. ఏ హీరో పనికిరాడు అల్లు అర్జున్ ముంగడ. అన్ని కేటగిరీస్లో ఉండేది అల్లు అర్జునే కదా. అన్ని యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ అన్ని స్టైల్గా చేసేది ఒక అల్లు అర్జున్ మాత్రమే. ఆ డ్యాన్స్ చూసే పడిపోతారు అందరు. నేనైతే డ్యాన్స్ చూసే పడిపోయినా. డ్యాన్స్ ఏ రోజైతే నేను ఆ సినిమా చూసానో డ్యాన్స్ కోసమే చూస్తా. డ్యాన్స్ అనే కాదు, యాక్టింగ్ బి బాగానే వేస్తాడు. వేదం, వరుడు ఇవన్నీ ఫెయిల్ అయినా అలా యాక్టింగ్. బద్రీనాథ్ కిరాక్ సినిమా అన్న, కానీ డైరెక్టర్ ఫాల్టో ఏం ఫాల్టో తెలియదు. అలా అల్లు అర్జున్ అయితే సూపర్. ఫెయిల్ ఎందుకైందో మనకే తెలియదు, కానీ అల్లు అర్జున్ కేక దేవుడా. మళ్ళీ సెకండ్ ప్లేస్ ఎవరికి? సెకండ్ అంటే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చు. థర్డ్ రామ్ చరణ్. నీకే ప్లేస్? నాకేం అవసరం లేదు, నాకు మా ఇంట్లో ప్లేస్ ఉంది. టాలీవుడ్ మూవీస్లో టాప్ 5 మెంబర్లో ఫస్ట్ ఏ హీరో? ప్రభాస్. ఎందుకు? ప్రభాస్కున్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఫిజిక్, బాడీ అన్నీ ప్రభాస్కే గొప్ప కాబట్టి ప్రభాసే ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే 6 feet 6 back. ఆయన యాక్షన్ బాగా చేస్తాడు, ఇంకా హైట్ ఉంటాడు, ఆస్తం ఉంటాడు. ప్రభాస్ ఫ్యాన్ అను? ప్రభాస్కి పెద్ద ఫ్యాన్. ఓ డైలాగ్ చెప్తా. కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళేడు. ఫస్ట్లో అల్లు అర్జున్ డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు కదా. నెక్స్ట్ ప్రభాస్ ఆబ్వియస్లీ, కండల్ ఈజ్ స్టౌట్, అట్లనే నాకు ఇష్టం. టాలీవుడ్ మూవీస్లో టాప్ 5 మెంబర్స్లో ఫస్ట్ ప్లేస్ ఎవరికి? రామ్ చరణ్. ఎందుకు? ఫిజికల్గా అతనికి బాడీ డెవలప్మెంట్ అండ్ డైలాగ్ పంచ్ పవర్, బేసిక్లీ గుడ్ డాన్సర్. అండ్ డైలాగ్స్తో యాక్చువల్గా డైలాగ్స్తో మొత్తం పవర్, ఒక బాడీలో ఒక తెలియని వైబ్రేషన్ వచ్చేస్తుంది ఆయన మూవీస్లో ఆయన. అండ్ అలా సో అలా. మళ్ళీ సెకండ్ ప్లేస్ ఎవరికి? సెకండ్ ప్లేస్ గోస్ టు మహేష్ బాబు. సెకండ్ ఎవరు? సెకండ్ ఎన్టీఆర్. పవన్ కళ్యాణ్ అదర్ యాక్టివిటీస్ బాగా చేస్తాడు ఆయన, సర్వింగ్ కానీ ఏదైనా చేసినా కానీ. మళ్ళీ థర్డ్ అల్లు అర్జున్. నెక్స్ట్ అంటే మళ్ళీ గో టు ఎన్టీఆర్. డైలాగ్ డెలివరీ అండ్ డ్యాన్స్ ఆల్సో విల్ బీ గ్రేట్. థర్డ్ ప్లేస్ గోస్ టు ఎన్టీఆర్.
సెకండ్ ఎవరు? సెకండ్ ఐ థింక్ సో మహేష్ హీస్ స్మార్ట్ క్యూట్ అండ్ హిస్ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుంది. అతను కామెడీ చేసిన బాగుంటుంది అండ్ సైలెంట్గా ఉండి నీట్గా పాష్గా ఉండి అండ్ ఎమోషనల్ అతిథి సినిమాలో ఉన్నట్టు అతడు సినిమాలో ఉన్నట్టు ఈస్ గుడ్. మళ్ళీ సెకండ్ ప్లేస్ ఎవరికి? అల్లు అర్జున్, థర్డ్ మహేష్ బాబు. మళ్ళీ సెకండ్ ప్లేస్ ఎవరు ఉంటారు? సెకండ్ ప్లేస్ ఫస్ట్ అయితే మహేష్ బాబు, దాని తర్వాత ఎవరున్నా సెకండ్ ప్లేస్ ఎవరికి ఇస్తాం? సెకండ్ ప్లేస్ ప్రభాస్కి. థర్డ్ అల్లు అర్జున్ ఎందుకంటే డాన్స్ బాగా చేస్తాడు అండ్ హీస్ అ స్టైలిష్ స్టార్. థర్డ్ పవన్ కళ్యాణ్. ఫోర్త్ అల్లు అర్జున్. ఫిఫ్త్ ఎన్టీఆర్. టాలీవుడ్ మూవీస్లో టాప్ 1 పొజిషన్లో ఎవరు ఉన్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకున్న టాప్ 1? స్టెప్సే వేరు. లైక్ ఇప్పుడు అత్తారింటికి దారేది కూడా చూసాము. ఏ సింగిల్ మూవీ కెన్ బి ఏ సూపర్ హిట్. లైక్ చెప్పడానికి చాలా ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ అంటే అంతే యాటిట్యూడ్ మేనరిజం. స్క్రీన్ పైన తన గురించి వచ్చినతోనే మాకు ఫ్యాన్స్ అందరికీ ఆగదు, ఒళ్ళు ఆగదు అంతే. నంబర్ 1 ఎవరు? పవన్ కళ్యాణ్. ఎందుకన్నా? నా ఫేవరెట్ హీరో. ఎందుకంటే అతను చాలా ఏది ఎంత కష్టపడకుండా ఎంత పెద్ద డైలాగ్ అయినా చాలా ఈజీగా చెప్పేస్తాడు అండ్ అతని ఫాలోయింగ్ అతని ఫ్యాన్స్ దిమ్మ తిరిగిపోతుంది. ఎన్ని సినిమాలు తీసినా కానీ పవన్ కళ్యాణ్ ఉంటేనే అది సినిమా. పవన్ కళ్యాణ్ అంటే అసలు ఒక ట్రెండ్ సెట్ చేస్తాడు, ఫాలో అవుతాడు. దాన్ని ఫాలో అవుతున్న ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. మళ్ళీ సెకండ్ ప్లేస్ ఎవరు? సెకండ్ ప్లేస్ ప్రభాస్. సెకండ్ ప్లేస్ మహేష్ బాబు. సెకండ్ ప్లేస్ నేను రామ్ చరణ్కి ఇస్తాను. మళ్ళీ థర్డ్ ప్లేస్ ఎవరికి? థర్డ్ ప్లేస్ స్టైల్గా ఉంటాడు కాబట్టి అల్లు అర్జున్. టాలీవుడ్ మూవీస్లో టాప్ 5 మెంబర్లు ఎవరు ఉన్నారు? ప్రిన్స్ మహేష్ బాబు అన్న ఫస్ట్. ఎందుకంటే డైలాగ్ డెలివరీ నెంబర్ 1 ప్లేస్ అంటే ఆయనే. సెకండ్ ప్లేస్ ఎవరికి? పవన్ కళ్యాణ్కి ఇస్తాను. సెకండ్ ప్లేస్ పవన్ కళ్యాణ్. థర్డ్ అయితే ప్రభాస్కి ఇస్తాం అనుకుంటున్నాను. అంతేకాదన్న బాహుబలి స్టైల్ పెంచుతున్నా. థర్డ్ ఏం లేదా? థర్డ్ ప్లేస్ ఎవరికి? నేను వాళ్ళకి అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్. థర్డ్ ప్లేస్ వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్ వరుణ్ సందేశ్ని రొమాన్స్లో ఓవర్ దాటలేరు, అందుకే వరుణ్ సందేశ్.